హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈ రోజు మనం భీముడిపై విషప్రయోగం చేసిందెవరు, భీముడు తిరిగి మళ్ళీ ఎలా హస్తినాపురానికి వచ్చాడు అనేది ఈ రోజు కథలో మనం మాట్లాడుకుందాం. పాండవులు, కౌరవులు జన్మించాక హస్తినాపురంలో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే అప్పుడు వాళ్లకు తెలియదు ఈ ఆనందం వెనక ఓ గాఢ నీడ నిద్రించి ఉంది అని. అదే అసూయ. పాండవులు, కౌరవులు కొంచెం పెద్దయ్యాక ఉద్యానవనంలో ఆటలాడుతున్నారు. ఒకరోజు భీముడు తన బలంతో కౌరవులను సులభంగా ఓడించాడు. అప్పటి నుండి దుర్యోధనుడికి భీముడంటే నచ్చేది కాదు. ఎలా అయినా సరే భీముడిని చంపి నేనే అందరికంటే పెద్ద వీరుడుగా ఉండాలని దుర్యోధనుడు ఆశపడతాడు. ఒకరోజు అందరూ స్నానానికి నది దగ్గరికి వెళ్తారు. దుర్యోధనుడు ముందే అనుకున్నట్టు భీముడికి ఇష్టమైన పాయసంలో విషం కలిపి భీముడికి ఇస్తాడు. పాపం ఇది తెలియని భీముడు ఆ పాయసం త్రాగి స్పృహ కోల్పోతాడు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితో కలిసి భీముణ్ణి తీసుకొని నది మధ్యలోకి వెళ్ళి ఒక పెద్ద గుహలో వేస్తాడు. ఆ గుహలో చాలా విషపాములు ఉంటాయి. ఆ పాములే భీముణ్ణి మింగుతాయని ఆశించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాని ఆ పాములు భీముణ్ణి చంపలేవు. ఎందుకంటే ఆ వాయుదేవుని పుత్రుడు భీముడు. విషం ఆయన శరీరంలోకి వెళ్ళదు. అంతేకాదు, ఆ సర్పరాజులలో ఒకడు ఆర్యకుడు, కుంతి వంశానికి సంబంధించిన సర్పరాజు. అతడు భీముణ్ణి గుర్తుపట్టి ఆ గుహలో నుంచి నాగలోకానికి తీసుకెళ్తాడు. నాగలోకంలో భీముడిని చూసిన వాసుకి ఈ భీముడే భవిష్యత్తులో కౌరవులను మట్టి కరిపించే వీరుడని గ్రహించి అతనికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాడు. ఆ శక్తుల వలన భీముడు మరింత బలంగా తయారయ్యాడు. కొన్ని రోజులు గడిచాక భీముడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మరాజు, అర్జునుడు, భీష్ముడు ఆనందంలో భీముడిని ఆలింగనం చేసుకున్నారు. కాని అక్కడే ఉన్న దుర్యోధనుడి గుండెల్లో భయం మొదలైంది. నేను చంపాలనుకున్నాను, కాని వీడు మరింత శక్తివంతుడిగా వచ్చాడు అని దుర్యోధనుడి గుండెల్లో భయం మొదలైంది. ఈ విధంగా బాల్యంలోనే వారి మధ్య కురుక్షేత్రానికి బీజం పడినట్టు అయ్యింది.